హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ ఫుడ్స్. నేను చాలా తక్కువ ఆయిల్‌తో హెల్తీగా, రుచిగా క్యారెట్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా 4 మీడియం సైజ్ క్యారెట్స్ తీసుకొని ఇలా కొద్దిగా పెద్దగా ఉండే రంధ్రాల్లో తురుముకోవాలి. చిన్న రంధ్రాల్లో తురమడం వల్ల క్యారెట్ ముద్ద అయిపోతుంది ఫ్రై చేసేటప్పుడు. పొడి పొడిగా రాదు. ఇలా తురుముకున్న తర్వాత ఎండు కొబ్బరి చిప్పలో ఒక పావు భాగం తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. 4, 5 ఎండుమిర్చి కూడా వేసుకోండి. మీ కారానికి తగినట్టుగా వేసుకోండి. నాకైతే 4 సరిపోయాయి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక 4 వెల్లుల్లి కూడా వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోండి. బాండిల్ హీట్ అయిన తర్వాత 2, 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని పోపు వేయించుకోండి. పోపు వేగిన తర్వాత మనం ముందుగా తురుముకున్న క్యారెట్ మొత్తం వేసుకొని ఈ తాలింపులో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్‌లో పెట్టుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత బాండిల్ పైన మూత పెట్టుకొని క్యారెట్ తురుము మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. మీరు క్యారెట్ తురుములో సాల్ట్ గానీ, కారం గానీ కొద్దిగా తగ్గించుకొని వేసుకోవాలి. మిగిలిన కూరగాయల్లో వేసినట్టుగా ఉప్పు, కారాలు వేయకూడదు. ఉప్పు చాలా తక్కువ పడుతుంది. కారం కూడా చాలా తక్కువ పడుతుంది. మీ కారానికి తగినట్టుగా చూసుకొని వేసుకోండి. మూత పెట్టి వదిలేయకుండా అప్పుడప్పుడు ఇలా కలుపుకుంటూ వేయించుకోండి. క్యారెట్‌ని ఇలా తురుముకుని వేసుకోవడం వల్ల రైస్‌లో కలుపుకొని తినేటప్పుడు చాలా కలర్‌ఫుల్‌గా, డిఫరెంట్‌గా అనిపిస్తుంది. క్యారెట్ తినని పిల్లలు కూడా ఇలా క్యారెట్ ఫ్రై చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. క్యారెట్ తురుము మెత్తబడిన తర్వాత తగినంత సాల్టు, కొబ్బరి కారం వేసుకొని క్యారెట్ తురుము, కొబ్బరి కారం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. స్టవ్ నుంచి దించేసుకొని సర్వ్ చేసుకోవటమే. మనం రైస్ ఒక కప్పు పెట్టుకొని ఈ క్యారెట్ ఫ్రై 2 కప్స్ వేసుకొని తిన్నామంటే వెయిట్ లాస్‌కి కూడా యూజ్ అవుతుంది. ఈ ఫ్రై చపాతీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.